హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ 3 శుభవార్తలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దశాబ్దాల కాలం పాటు దేశ సేవలో లేదా ప్రభుత్వ సర్వీస్‌లో ఉండి పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల లేదా మీరు ఇంట్లో ఉండి ఎవరైనా వృద్ధులు ప్రతి నెల పెన్షన్ అందుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మీకు చదువుతున్నటువంటి ఈ సమాచారం మీ జీవితాన్ని ఆర్థికంగా మరియు పరిపాలన పరంగా ఎంతో సులభతరం చేయబోతోంది. కాబట్టి వీడియోనైతే చివరి వరకు చూడండి. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మన దేశంలోని సీనియర్ సిటిజన్ల కష్టాలను గుర్తించి వారి కోసం ఒక విప్లవాత్మకమైన మరియు అత్యంత ఆనందదాయకమైన శుభవార్తనైతే ప్రకటించింది. ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పొందుతున్న వ్యక్తులు కార్యాలయాల చుట్టూ తిరగలేరని భావించి వారి సౌకర్యార్థం దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ సహకారంతో ఒక అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్‌ను అయితే రూపొందించింది. అసలు ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అంటే ఏమిటి? ఒక పెన్షనర్‌కు తన పెన్షన్‌కు సంబంధించి అవసరమయ్యే ప్రతి ఒక్క సేవను వేర్వేరు చోట్ల వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక్క వేదిక లేదా ఒక వెబ్‌సైట్‌లో అందించే సమగ్ర డిజిటల్ వ్యవస్థ. దీని ద్వారా పెన్షన్ ప్రాసెసింగ్ నుండి మొదలుకొని బ్యాంకు చెల్లింపులు, సేవలు, మీ వ్యక్తిగత సర్వీస్ కార్డులు, వార్షిక లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ మరియు ప్రతి నెల పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి అనేక సేవలను మీ వేలిముద్రతో లేదా ఒక క్లిక్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. సో, ఈ నూతన వ్యవస్థను తీసుకురావడంలో ప్రభుత్వం కొన్ని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో మొదటిది మన దేశాన్ని డిజిటల్‌మయం చేయడంలో భాగంగా పెన్షన్ సేవలను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయడం. దీనివల్ల కాగితాల వాడకం అనేది తగ్గి పనులు వేగంగా పూర్తవుతాయి. రెండవది పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడం. అంటే వృద్ధాప్యంలో శారీరక శక్తి తక్కువగా ఉన్న సమయంలో బ్యాంకుల చుట్టూ లేదా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ గంటల తరబడి తిరిగే శ్రమను మరియు మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గించడం. మూడవది లక్ష్యం పారదర్శకత. అంటే మీ పెన్షన్ లెక్కింపులు ఎలా ఉన్నాయి? ఎంత కట్ అవుతుంది? ఎంత జమ అవుతుంది? అనే విషయాల్లో ఎటువంటి గోప్యత లేకుండా పారదర్శకత పెంచడము. నాలుగోది సామర్థ్యం. అంటే సాంకేతికతను వాడటం ద్వారా సేవలు అందించడంలో వేగాన్ని మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం. సో, చివరగా సమాచారం. అంటే మీ పెన్షన్ ఆమోదం పొందినా లేదా ఏదైనా మార్పు జరిగినా వెంటనే మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించి మిమ్మల్ని అప్రమత్తం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పోర్టల్ ద్వారా లభించే 8 ప్రధాన సేవలను మనం ఇప్పుడు చాలా చర్చించుకుందాం. మొదటిది వ్యక్తిగత సర్వీస్ వివరాలు. అంటే మీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు మీకు సర్వీస్‌లో జరిగిన ముఖ్యమైన పరిణామాలు, మీ ప్రమోషన్‌లు మరియు ఇంక్రిమెంట్‌ల వివరాలన్నీ కూడా ఈ పోర్టల్‌లో భద్రంగా ఉంటాయి. రెండవది ఆన్‌లైన్ డాక్యుమెంట్ సమర్పణ. గతంలో పెన్షన్ కోసం కాగితాల కట్టలను ఆఫీస్‌లో ఇవ్వాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మీరు మీ పత్రాలను మీ ఇంటి వద్దే స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. మూడవది డిజిటల్ లాకర్ పత్రాల భద్రత. మీరు సమర్పించిన పత్రాలు పోతాయనే భయం లేకుండా కేంద్ర ప్రభుత్వం అధికారిక లాకర్‌లో అవి ఎప్పటికీ భద్రంగా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నాలుగవది ఎలక్ట్రానిక్ పీపీఓ. పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి పీపీఓ అనేది గుండెకాయ లాంటిది. దీన్ని ఇప్పుడు కాగిత రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ సంతకంతో జారీ చేస్తారు. ఇది ఎక్కడైనా చెల్లుబాటవుతుంది. ఐదవది అతి ముఖ్యమైన సేవ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. ప్రతి ఏటా నవంబర్ నెలలో పెన్షనర్లు తాము బ్రతికే ఉన్నామని నిరూపించుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాల్సిన వచ్చేది. కానీ ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ లేదా డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించి మీ పెన్షన్ ఆగకుండా చూసుకోవచ్చు. ఆరోది పెన్షన్ స్టేటస్. మీ పెన్షన్ దరఖాస్తు ప్రస్తుతం ఏ అధికారి వద్ద ఉంది, ఎప్పుడు ఆమోదం పొందుతుంది అనే ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు మీరు మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఏడవది ఫార్మ్ 16 డౌన్‌లోడ్. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే పెన్షనర్లకు ఫార్మ్ 16 చాలా అవసరం. దీన్ని మీరు బ్యాంకుకు వెళ్ళకుండానే మీ పోర్టల్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎనిమిదవది పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్. ప్రతి నెల మీకు ఎంత పెన్షన్ వచ్చింది, అందులో డీఏ ఎంత ఉంది, డీఆర్ ఎంత ఉంది అనే వివరాలతో కూడిన పెన్షన్ స్లిప్‌ను మీరు సులభంగా పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ అద్భుతమైన సేవలు దేశంలోని ప్రధాన
5 ప్రధాన బ్యాంకులకు చెందిన పెన్షనర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్. అయితే ఈ 5 బ్యాంకులతోనే ఆగిపోకుండా దేశంలో మిగిలిన అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరి తద్వారా దేశంలోని ప్రతి ఒక్క పెన్షనర్‌కు ఈ ప్రయోజనం అందుతుంది. ఈ పోర్టల్ పెన్షనర్లకు ఎలా ఉపయోగపడుతుందంటే, వయసు పైబడిన వారు మోకాళ్ళ నొప్పులతో లేదా ఇతర అనారోగ్య సమస్యలతో ట్రాఫిక్‌లో ప్రయాణించి బ్యాంక్ క్యూ లైన్‌లలో నిలబడటం చాలా కష్టం. సో, మరి ఆ పోర్టల్ కష్టాలన్నిటిని తీర్చి గౌరవప్రదంగా ఇంటి వద్దనే ఉండే మీ యొక్క పనులు పూర్తి చేసుకునే వెసులుబాటైతే కల్పిస్తుంది. ఇది మీ విలువైన సమయాన్ని ఆదా చేయటమే కాకుండా, మీ శారీరక శ్రమను కూడా భారీగా తగ్గిస్తుంది. మీరు ఈ సేవలను పొందటానికి పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ పెన్షనర్స్ ప్రో ప్రో పోర్టల్ డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ అనేది వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా ఒకవేళ మీరు ఎస్‌బీఐ ఖాతాదారులు అయితే నేరుగా ఎస్‌బీఐ పెన్షన్ సేవ అంటే పెన్షన్ సేవ డాట్ ఎస్‌బీఐ అనే వెబ్‌సైట్ లాగిన్ అవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల ఆత్మగౌరవం కోసం, వారి సుఖవంతమైన జీవితం కోసం తీసుకొచ్చిన ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్‌ని నిజంగా ఒక గొప్ప ముందడుగుగా అయితే మరియు అభినందనీయమైన విషయం. సో, దీని ద్వారా పెన్షనర్లు ఎవరిపైన ఆధారపడకుండా తమ పెన్షన్ సంబంధిత పనులను అత్యంత వేగంగా మరియు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు ఈ పోర్టల్ గురించి అవగాహన పెంచుకొని, దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ రిటైర్మెంట్ జీవితాన్ని మరింత ప్రశాంతంగా మరియు సులభతరంగా మార్చుకోండి.